హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి మనకి గాజుల రామారం. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ అనమాట. ఈ టీవీ యూనిట్ వచ్చేసి మనకి బాక్స్ టైప్ కాదు, ఆల్రెడీ ఫ్రేమింగ్ ఉంది. సిమెంట్ సెల్ఫ్తో ఫ్రేమింగ్ ఉంది కాబట్టి మనం టోటల్గా ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. చూస్తున్నాగా పైన హైడ్రాలిక్ పంప్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ టీవీ అనగానే పైన షీట్, కింద షీట్ వచ్చింది. టీవీ బ్యాక్గ్రౌండ్ రెప్టికల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ కలర్, ఇక్కడ కూడా మీకు షోకేజ్ రెప్టికల్స్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. ఈ సైడ్ వచ్చేసి గాజుల రామారం. మనకి గాజుల రామారంలో ఇంత ముందుకే 3 సైడ్స్ నడిచాయి. అందులో ఒక రిఫరెన్స్ వల్ల ఈ సైడ్ మనకు రావడం జరిగింది. బురాన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను చూజ్ చేసుకున్నందుకు. మీకు అలాగే మీకు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా స్లాటింగ్ ఎంత స్మూత్గా అవుతుందో, అలాగే మీ డిజైన్ కూడా మనకి అక్కడ గోల్డ్ స్టిక్కరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఓపెన్ డోర్స్. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంజుస్ కానీ, స్లైడింగ్ వీల్స్ కానీ, స్లైడింగ్ ఛానల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. హార్డ్వేర్ కూడా మనకి ఇంజస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ 304 స్టెయిన్లెస్ స్టీల్ ఇంజస్ వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో రస్ట్ రాకుండా ఇంజస్ కూడా మంచి ఇంజస్ వాడడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత బాగుందో లుక్. ఇక్కడ కలర్స్ అనేది కస్టమర్స్ చాయిస్ ప్రకారమే కలర్స్ అనేది చూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రేమింగ్ కలర్ కానీ, షీట్స్ కలర్ కానీ, ఏ కలర్ అయినా కానీ కస్టమర్ చాయిస్ ప్రకారమే జరుగుతుంది. క్లయింట్ కలర్స్ కాంబినేషన్ చూజ్ చేసుకోవడం వలన జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇక్కడ హౌస్ నేను మెన్షన్ చేయడం ఏంటంటే, హౌస్ చిన్నదా పెద్దదా 2 BHK అని చెప్పేస్తున్నారు. అక్కడ నేను వచ్చిన తర్వాతనే 2 BHK అనేది కొన్ని పెద్దగా ఉంటుంది, కొన్ని చిన్నగా ఉంటాయి. దాన్ని బట్టి మనం అమౌంట్ ఎంత అవుతుందో చెప్పగలుగుతాము. అండ్ ఇక్కడ కొందరు ఏంటంటే ఏదో ఇట్లా 1 లక్ష వేసిస్తాము, 150 వేస్తాము అని ఏదో రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అదే రాంగ్ అండి. మీకు వచ్చిన తర్వాత ప్రాపర్గా అన్ని క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మీరు వర్క్ ఇవ్వాలి, ఎవరికైనా, నాకైనా ఎవరికైనా. ఇప్పుడు చూస్తున్నారు కదా స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్లో కూడా అవుటర్ ఫ్రేమ్ కూడా మేము స్టెయిన్లెస్ స్టీలే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ కింద మొత్తం కిచెన్లో మనము రెడ్ కలర్ షీట్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్లాస్ కూడా మనకి బ్లాక్ కలర్. అండ్ గ్లాస్ కూడా చాయిస్ ఎవరి ఇష్టం వారిది. బ్లాక్ పెట్టుకుంటారా, ప్లెయిన్ పెట్టుకుంటారా, లైన్స్ పెట్టుకుంటారా, ఏమైనా డిజైన్ పెట్టుకుంటారా అనేది టోటల్గా క్లయింట్ చాయిస్ ప్రకారమే చేస్తాము. చెప్తున్నాను కదా, ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి. కొటేషన్ చేసుకున్న తర్వాతనే ఇంజిస్ ఏం వాడతాము, వీల్స్ ఏం వాడతారు, మెటల్ క్వాలిటీ ఏంటిది, థిక్నెస్ ఎంత, షీట్ థిక్నెస్ ఎంత, షీట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. షీట్ ఏ క్వాలిటీ వాడుతున్నారు పూర్తిగా కనుక్కున్న తర్వాతనే, అండ్ మా యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాతనే వర్క్స్ ఇవ్వండి. నాకే ఇవ్వమని నేను అస్సలు అడగట్లేదు. నా యొక్క బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను చేసిన వర్క్స్ వీడియోస్ మాత్రమే నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా యొక్క ఓన్ వర్క్స్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఏది కాదు. నేను చేసిన వర్క్స్ మాత్రమే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ప్రతి ఒక్క వీడియో నేను అక్కడ కనిపిస్తాను. నా యొక్క వర్క్స్ వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. లాకర్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. చూస్తున్నంత బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. మరొకసారి చెప్తున్నా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బురాన్ సార్. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అవుట్పుట్ కూడా అదే విధంగా ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 2 BHKలో ఇది స్మాల్ 2 BHK అనమాట, మినీ 2 BHKలో కూడా చాలా పెద్దది ఉంటుంది, చిన్నగా ఉంటుంది. దాంట్లో బాక్స్ వర్క్ ఎక్కువ ఉంటే మాత్రం అమౌంట్ ఎక్కువ అవుతుంది, బాక్స్ వర్క్ తక్కువ ఉంటే అమౌంట్ తక్కువ అవుతుంది. ఫ్రేమ్ వర్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత వర్క్ బాగుంటుంది అనమాట. కాస్ట్ పరంగా కానీ, వర్క్ నీట్ పరంగా కానీ. ఫ్రేమ్ వర్క్ అయితేనే బాగుంటుంది. బాక్స్ వర్క్ అయితే ఏమంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. బాక్స్ అంటే 2 సైడ్ వేస్తారు కాబట్టి, మొత్తం బాక్స్ కాబట్టి వర్క్ ఎక్కువైపోతుంది. ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.